దేవుని చిత్తంలో ఉన్న వాడికి ఉన్న పరిస్థితుల్లో సమాధానం ఉంటుందండి. దేర్ విల్ బి ద పీస్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ద పీస్ ఆఫ్ గాడ్, ఇది దేవుని చిత్తం అని తెలుస్తుంది, గ్రహించుకోగలుగుతాడు. దేవుని చిత్తం తెలవాలంటే మొదటిగా దేవుని వాక్యం తెలగాలండి. దేవుని వాక్యం తెలవని వ్యక్తికి దేవుని చిత్తం తెలుస్తే ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈరోజు చాలా మంది లాటరీ సిస్టమ్ దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం అనుకుంటారు, ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకుంటే దేవుని చిత్తం తెలిసిపోతారు అనుకుంటారు. అలా కాదు. దేవుని చిత్తం తెలవాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలండి. దేవుడిని తెలుసుకోవాలంటే ఏ మనుషుడికి దేవుడిని పరిపూర్ణంగా తెలుసుకుంటాం కుదరదు, కానీ తాను ఎంత కనబరుచుకున్నాడో అంతవరకే మనం తెలుసుకోగలుగుతాం. ఒక మనిషి గురించి, ఆ మనిషి తన గురించి ఎంత మనం తెలియజేసుకుంటున్నాడో, తెలియజేస్తున్నాడో అంతవరకు మనకు తెలుస్తుంది. దేవుడు కూడా అంతే. ఆయన వాక్యములో ఆయన ఎవరో ఆయన కనబరుచుకున్నాడు. ఆయన స్వభావం ఏంటి, ఆయన సిద్ధాంతము, ఆయన తలంపు, ఆయన ఏంటి అనేది ఆయన వాక్యం చదివితే ఆయన ఏంటో అర్థమవుతుంది. అది తెలుసుకున్న మనము ఆయన చిత్తాన్ని ఎదుగుతాం చాలా సులభం. ఎందుకంటే కొన్ని విషయాలు మన దేవుణ్ణి, దేవా ఇది నీ చిత్తమా అని అడగాల్సిన అవసరం కూడా లేదు.